రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా అక్టోబర్ నెల ఆశ్వీజ మాసంలో కొన్ని రోజులు, కార్తీక మాసం పూర్తిగా దాదాపుగా మరి వృషభ రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాము. వృషభము అంటేనే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిపితే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ మాసంలో గ్రహముల యొక్క మార్పులు ఏమైనా ఉన్నాయా అని కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ నెల అక్టోబర్ 19 నుంచి 3వ స్థానంలో బృహస్పతి మారుతున్నాడు. అంటే అక్టోబర్ 18 వరకు 2వ స్థానంలో శుభంగా ఉన్నటువంటి బృహస్పతి 3వ స్థానంలోకి మారటం, కర్కాటకంలోకి కూడా కొంత గ్రహ సంచార రీత్యా మార్పు అనేటువంటిది ఉంటుంది. ఇక 11వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడిలో మార్పేమీ లేదు. చక్కగా ఈ మాసంలో కూడా ఆర్థికంగా యోగదాయకంగా ఉంటుంది. 10వ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత అనుకూలతను కూడా కలిగింపచేస్తాడు. 5వ స్థానంలో నుంచి 4వ స్థానంలోకి వచ్చినటువంటి కేతువు కూడా కొంత దోషాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో ఖచ్చితంగా కనుక చూసుకున్నట్లయితే ఈ మాసమంతా కూడా కుజ, గురు, శుక్ర, శనులు దాదాపుగా శుభంగా ఉన్నారు. బుధుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. కాబట్టి ఈ మాసంలో కొంత వృషభ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉన్నది. దాదాపుగా ప్రయత్నములన్నీ కూడా ఏమైనా సరే ఫలించేటువంటి ఆస్కారము ఉన్నది. కొంత అప్పులు చేయడం తగ్గించడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. ఈ అక్టోబర్ నెల 6, 7 కానీ 11, 12 తేదీల్లో కూడా కొంత అనుకూలమైనటువంటి సమయం. ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయటానికి కూడా ఉద్యోగపరంగా కొంత అధికారుల యొక్క ఒత్తిడి అనేటువంటిది కూడా మీకు ఉంటుంది. చేపట్టే కార్యక్రమాల్లో విజయ అవకాశాలైతే అధికంగా ఉన్నాయి. అవసరానికి తగినటువంటి ఆర్థిక ప్రయోజనములు దాదాపుగా ఈ మాసంలో సిద్ధిస్తాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల యొక్క ఆశీస్సులు మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యాపారపరంగా కూడా 19వ తేదీ వరకు మీరు చేపట్టే ప్రతి వ్యాపారంలో కూడా మీకు అనుకూలమైనటువంటి కొంత ఫలితాలు కూడా సంభవించవచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగా కూడా గడుపుతారు. తరువాత ఆరోగ్యం సహకరిస్తుంది. గృహ నిర్మాణాది పనులను కూడా వేగవంతం చేస్తారు. దాదాపుగా అక్టోబర్ 19 వరకు మీరు చేపట్టినటువంటి ప్రతి పని మీకు విజయవంతంగా ఉన్నప్పటికీ కూడా కొంత అక్టోబర్ 19 తర్వాత వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా కొంత ఖర్చులు పెరగవచ్చు. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కొంత ఇబ్బంది కలగవచ్చు. కీలకమైనటువంటి వ్యవహారముల యందు కొంత ఎదురు దెబ్బలు తగిలేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చివరి నిమిషంలో తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అపార్థాలు రాకుండా భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు అపార్థాలు కానీ అనవసరమైన గొడవలు లేకుండా కొంత చూసుకుంటే బాగుంటుంది. పనులు అత్యంత శ్రద్ధతో పూర్తి చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఉన్నతాధికారులను సులభంగా ఆకట్టుకుంటారు. మనస్తాపం అనేటువంటిది కూడా కొంతమంది మాటల వల్ల మీకు కలుగుతుంది. మీరు గతంలో చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో అవి సద్దుమణుగుతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి
ఈ మాసంలో దాదాపుగా కూడా కనిపిస్తూ ఉన్నది. విదేశీ ప్రయత్నములనేటువంటివి కూడా కొంత అనుకూలిస్తాయి. ఆత్మీయుల యొక్క సలహాలతో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా అక్టోబర్ 17, 18వ తేదీల్లో మీరు తీసుకుంటారు. మీకు సంబంధం లేనటువంటి అనవసరమైనటువంటి విషయముల యందు జోక్యము చేసుకోవద్దు. ఈ అక్టోబర్ నెలలోనే 3వ వారంలో ఏదో ఒక సందర్భంలో ఒక వ్యవహారంలో మీరు మాట పడవలసి రావచ్చు. కాబట్టి అది కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ మాసమంతా కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత అదనపు భారం అనేటువంటిదైతే ఉంటుంది. మొదటి ఆదివారము 3వ ఆదివారం నాడు ఎక్కువగా ప్రయాణాలు చేయకండి. ముఖ్యంగా మీకు జాతకరీత్యా కనుక చూసుకున్నట్లయితే కొంత అక్టోబర్ 26వ తేదీ నాడు దూరపు ప్రయాణాలు కానీ కీలకమైనటువంటి నిర్ణయాలు మొదలైనటువంటివి తీసుకోకపోవడం అనేటువంటిది కూడా మీకు చెప్పుకోదగినటువంటి సూచన. కాబట్టి ఆ ఒక్కరోజు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక వృషభ రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే గణపతి ఆరాధన ఈ నెలంతా మీకు చాలా మంచిది. అంటే గణపతి యొక్క ఆరాధనతో అనేక ఆటంకాలు కూడా తొలగిపోతాయి. వీలైతే ఒకసారి రవి బుధ సంబంధం అంటే 4 ఆదివారాలు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టక స్తోత్రపారాయణం కానీ చేయడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. అలాగే బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము కానీ అలాగే ఏదైనా చక్కగా భగవంతుడికి సంబంధించినటువంటి దేవాలయ దర్శనములు అంటే 4 శుక్రవారములు కానీ 4 మంగళవారములు కానీ భగవద్ దేవాలయ దర్శనములు చేసుకోవడం వల్ల కూడా కొంత మీకు అనుకూలత సిద్ధిస్తుంది. కాబట్టి ఇవి మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు. కొంత మేరకు మన గోక్షేత్రంలో గోవులకు ఏదైనా దానం చేయండి. గోవులకు ఏదైనా దానం చేయటం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మరల వచ్చే మాసం కలుసుకుందాము. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా సాధారణంగా వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర 2 పాదాల వారికి మాత్రమే. కొంత మార్పులు చేర్పులు ఉంటాయి. ఎందుకంటే వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి విధానాలు వేరు, సామూహికమైనటువంటిది వేరు. కాబట్టి కొంత తేడా ఉండవచ్చు. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవాలంటే మాత్రం నాతో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడితే మీ జాతకాన్ని పరిశీలనగా చెప్పడం జరుగుతుంది. నాతో మాట్లాడాలనుకునేటువంటి వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీ జాతక వివరాలతో నన్ను అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. కాబట్టి ఎవరైనా సరే ఫోన్ చేయదలుచుకున్నటువంటి వారు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 6 గంటల లోపు మీరు ఫోన్స్ చేస్తే మా సిబ్బంది మీకు సహకరిస్తారు. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. వృషభ రాశి వారికి అందరికీ కూడా అక్టోబర్ నెల అద్భుతంగా ఉండాలి, మీకు భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీరామ్.